వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోటికి 4 ముద్దలు వెళ్ళేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ళ తెగువను అభినందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చేసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూశారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యాబలం లేనేలేదు. కానీ భయాందోళనలు ఈ ప్రభుత్వం మధ్య ఎన్నిక నిర్వహించాలనుకున్నది. పోలీసులతో భయపెట్టి బెదిరిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధి లేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా, న్యాయమేనా? చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్ళం. ఏదో రూపంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగింది. 4 ఏళ్ళు నోటికి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేట్లను కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను భయపెట్టి ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైఎస్ఆర్సీపీవే. కానీ అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి దారి మళ్లించి స్వయంగా ఎస్ఐ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే పరిస్థితి కనిపించింది. అప్పటికీ వినకపోతే ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బెండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడిని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా? చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16 ఎంపీటీసీ మనవాళ్లే 6గురిని పొలవబెట్టి తీసుకువెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి తెలియకుండా పోలీసులు, టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు.